ఓం శాంతి. ఈరోజు మురళి 16/3/2026. మధురమైన పిల్లలారా, దేహం యొక్క సర్వధర్మాలను త్యజించి ఆత్మాభిమానిగా అయి నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని మీకు సద్గతి కోసం అన్నింటికన్నా అతీతమైన మతము లభించింది. బాబా ఏమంటున్నారంటే, మనము సద్గతి పొందేందుకు మనకు శ్రీమతం ఏమి అంటే, దేహము యొక్క సర్వధర్మాలను త్యజించి ఆత్మాభిమానిగా అయ్యి నన్నొక్కడే జ్ఞాపకం చేసుకోండి అనేదే మహామంత్రము సద్గతి కోసం. ప్రశ్న: పరమాత్మ నామరూపాలకు అతీతుడు అని అనేవారిని మీరు ఏ ప్రశ్న అడగచ్చు? జవాబు: గీతలో అర్జునునికి అఖండ జ్యోతిస్వరూపం సాక్షాత్కారం జరిగింది, ఇక నేను సహించలేను అని అతడు అన్నాడు అని అంటారు. మరి అటువంటప్పుడు అతడు నామరూపాలకు అతీతుడు అని ఎలా అంటారు అని వారిని ప్రశ్నించండి. మనకు తెలిసినట్లుగా ప్రశ్నించకుండా, మనకు తెలియదు అని తెలుసుకోవాలనే అభిలాషతో ప్రశ్నించినట్లుగా అడిగితే వాళ్ళకు దాని ఉత్తరం తెలియదు. అప్పుడు మనం బాబా ఏం చెప్తున్నారు అనేది చెప్పచ్చు. దానికే బాబా అంటున్నారు, సో మీరు ప్రశ్నించండి. మరి అటువంటప్పుడు అతడు నామరూపాలకు అతీతుడు ఎలా అవుతారు? నేను మీకు తండ్రిని, తండ్రి రూపాన్ని చూసి పిల్లలు సంతోషిస్తారు కదా, కానీ నేను సహించలేకపోతున్నాను అని అంటారా? అంటే భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూపించినారు. నువ్వు నా యథార్థ రూపాన్ని చూడాలంటే నేను నీకు దివ్య బుద్ధిని, దివ్య దృష్టిని ఇస్తాను అని చెప్పినారు అని మనం వింటాం. సో భగవంతుని యొక్క యథార్థ స్వరూపాన్ని, భగవంతుడంటే తండ్రి కదా, తండ్రి యొక్క స్వరూపం పిల్లలు చూడడానికి కష్టం దేనికి? మరి అక్కడ సహించలేనని ఎందుకన్నారు అని బాబా చెప్తున్నారు. పాట: భగవంతుడా, మీ ద్వారం ముందు నేను నిల్చున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. బాబా, మేము చాలా నిరుపేదలుగా అయిపోయాం, ఓ బాబా మా జోలిని నింపండి అని భక్తులు అంటారు. భక్తులు జన్మ జన్మాంతరాలుగా పాడుతూనే ఉంటారు. సత్యుగంలో భక్తే ఉండదు, ఎలాంటి యాచించే విధానమే ఉండదు, వేడుకునే పద్ధతే ఉండదు. అక్కడ పావన దేవీ దేవతలు ఉంటారు. భక్తులను ఎల్లప్పుడూ దేవతలని పిలవడానికి వీల్లేదు, ఎప్పుడూ పిలవరు. దేవతలను భక్తులు ధ్యానం చేస్తారు లేదా పూజ చేస్తారు. స్వర్గవాసీలుగా దేవీ దేవతలుగా ఉన్నవారు మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ నరకవాసీలుగా, పూజారీలుగా, భక్తులుగా, నిరుపేదలుగా అయిపోయారు. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి గురించి మనుషులకు ఒక్కరికి కూడా తెలియదు. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు వారు తమ పరిచయాన్ని ఇస్తారు. భగవంతుణ్ణి తండ్రి అని పిలుస్తారు. భక్తులందరికీ భగవంతుడు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ భక్తులే. చర్చ్ మొదలైన వాటికి వెళ్తారు, వారు కూడా తప్పకుండా భక్తులే అవుతారు. ఈ సమయంలో అందరూ తమోప్రధానులుగా ఉన్నారు. కావుననే అందరూ ఓ పతిత పావన తండ్రి రాండి అని పిలుస్తారు. ఓ తండ్రి అని పిల్లలైన మీరు, బాబా అంటున్నారు, ఓ తండ్రి అని భక్తులైన వారు పిలుస్తారు. మా జోలిని నింపండి అని. భక్తులు భగవంతుని ధనం కోరుకుంటారు, కానీ పిల్లలు మీరేం కోరుకుంటారు? ఏమీ కోరుకోము కదా. బాబా స్మృతిలో సదా ఉంటే చాలు. ప్రపంచంలో సర్వులకి బాబా యొక్క సందేశం చేరి వాళ్ళ జీవితం సుఖశాంతిమయంగా అయితే చాలు. అది బాబా అంటున్నారు. మీరేం కోరుకుంటారు? బాబా మమ్మల్ని స్వర్గాధిపతులుగా చెయ్యండి అని మీరు అంటారు. పురుషార్థం చేయాలి కదా, ఊరికే స్వర్గాధిపతులు ఎలా అవుతారు? అక్కడ అపారమైన ధనం ఉంటుంది, వజ్ర వైడూర్యాలతో కూడుకున్న మెహల్స్ ఉంటాయి. భగవంతుని ద్వారా రాజ్యం యొక్క వారసత్వం పొందుతున్నామని ఇప్పుడు మీరు భావిస్తారు. ఇది సత్యమైన గీత. అది గీత కాదు, మనుష్యులు దాన్ని తయారు చేశారు. పుస్తకాలు మొదలైనవి భక్తి మార్గం కోసం రచింపబడ్డాయి. వారికి భగవంతుడు జ్ఞానం ఇవ్వలేదు.
భగవంతుడు ఈ సమయంలో నర నుండి నారాయణుడిగా తయారయ్యేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. రాజుతో పాటు ప్రజలు కూడా తప్పకుండా ఉంటారు. కేవలం లక్ష్మీనారాయణులు మాత్రమే అలా అవ్వరు కదా, మొత్తం రాజధాని అంతా అలా అవుతుంది. భగవంతుడు ఎవరో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇంకే మనుష్య మాతృలకు తెలియదు. మీరు ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మరి మీ తండ్రి అయిన భగవంతుని నామ రూప దేశ కాలాలేమిటో చెప్పండి అని బాబా అంటున్నారు. భగవంతుని గురించి తెలియదు, అతని రచనను గురించి కూడా తెలియదు. కల్పము యొక్క సంగమ యుగంలో నేను వస్తాను అని బాబా చెప్తారు. మొత్తం రచన అంత యొక్క జ్ఞానాన్ని కూడా బాబా ఇస్తారు. ఆది మధ్యాంత రహస్యాలు బాబానే వచ్చి తెలిపిస్తారు. నేనే వచ్చి అర్థం చేయిస్తాను. మరి బాబానే వచ్చి అర్థం చేయించినప్పుడు నామరూపాలకు అతీతుడు ఎలా అవుతారు? అతడు నామరూపాలకు అతీతుడు అని అనడానికి వీల్లేదు కదా. మరి అలా నామరూపాలకు అతీతమైన వ్యక్తి ఎప్పుడు రారు. ఇప్పుడు ఆ తండ్రి వచ్చారని మీకు తెలుసు. నిరాకారిణి శివ జయంతి గాయనం చేయబడింది, అలాగే కృష్ణుని జయంతి కూడా గాయనం చేయబడింది. కానీ శివ జయంతి అనేది ఎప్పుడు జరుగుతుందో తెలియాలి కదా. క్రైస్తవులకు తమ క్రీస్తు జన్మ ఎప్పుడు జరిగిందో, క్రైస్తవ ధర్మస్థాపన ఎప్పుడు జరిగిందో తెలుసు. ఎవరికైనా సరే వాళ్ళ ధర్మస్థాపకుడు ఎవరో తెలుసు, ఎప్పుడొచ్చి ధర్మస్థాపన చేస్తారో తెలుసు. కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థులైన మనకు తెలీదు ఎప్పుడొస్తారు భగవంతుడు, ఎలా స్థాపన చేస్తారు అనేది. అదే బాబా అంటున్నారు. అలాగే ఇది భారతదేశం యొక్క విషయం. భగవంతుడు భారతదేశ జోలిని ఎప్పుడు నింపుతారు? భారతీయులు ఓ భగవంతుడా మా జోలిని నింపండి అని పిలుస్తూ వచ్చారు. సద్గతిలోకి తీసుకెళ్ళండి, ఎందుకంటే ఇప్పుడు మేము దుర్గతిలో ఉన్నాము, తమోప్రధానంగా ఉన్నాము అని అంటారు. ఆత్మయే శరీరంతో పాటు అనుభవిస్తుంది. కొందరు మనుష్యులు సాధు సన్యాసులు మొదలైన వారు ఆత్మ నిర్లేపి అంటారు. ఆత్మ నిర్లేపి అంటే ఆత్మకేమీ అంటుకోదు అని అర్థం. ఆత్మకు పాపపుణ్యాలే అంటుకోవంటే మరి పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ, ధర్మాత్మ అని ఎందుకు తారతమ్యాలు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు కదా. ఏది తోచితే అది చెప్పేస్తూ వచ్చినారు. భగవంతుడు నామరూపాలకు అతీతుడు అంటారు, లేదా కోటి సూర్య తేజోమయులు అంటారు, లేదా దశావతారాలు అంటారు, లేదా 24 అవతారాలు అంటారు. డిఫరెంట్గా ఎవరికేది తోచితే అది చెప్పారు. అందుకే బాబా అంటున్నారు, ఒకవైపు మంచి లేదా చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయంటారు, దాని ఆధారంగానే ఆత్మ జన్మ తీసుకుంటుంది అంటారు. మరొక వైపు ఆత్మ నిర్లేప అంటారు. రెండు కలవవు కదా. నార్త్ పోల్ సౌత్ పోల్ ఎట్లా కలుస్తుంది? ఇవి అర్థం చేయించే వివేకవంతులైన మనుషులు ఎవ్వరూ లేరు. ఎవరైనా ఉంటే బాబా రావాల్సిన అవసరం లేదు. ఇందులో అనేక మతాలు ఉన్నాయి. ఎవరైతే ఇళ్ళ నుండి గొడవపడి వెళ్తారో వారు శాస్త్రాలు తయారు చేస్తారు. శ్రీమద్ భగవద్గీత ఒక్కటే. వ్యాసుడు రచించిన శ్లోకాలు భగవంతుడు చెప్పినవి కాదు, మనుష్యుడు తయారు చేసినవి కదా. ఎవరైతే దేవుని సమానమైన గుణాలు ఉన్నాయో వాళ్ళందరినీ భగవంతుడు అంటూ వచ్చినారు కదా. అది బాబా అంటున్నారు. భారతవాసులకు ఇది తెలీదు. బాబా కూర్చొని జ్ఞానసాగరుడైన నిరాకార భగవంతుడు కూర్చొని పిల్లలకు అర్థం చేస్తున్నారు. భగవంతుడు ఒక్కడే అయినారు అని. ఈశ్వరుని గతిమతి అతీతమైనది అని కూడా అంటారు. అచ్చా, మరి ఏ గతిమతి అతీతమైనది? గతి అంటే స్థానం, మతి అంటే మతం. ఆయన శ్రీమతము అతీతమైనదే, ఆయన ఉండే స్థానము కూడా భిన్నమైనది, అతీతమైనది కదా. ఎక్కడుంటారు? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. గతిమతి అతీతమైనది అని ఎవరన్నారు? ఆత్మనే అంటుంది కదా. అతడు సద్గతి కోసం ఇచ్చే మతమును శ్రీమతము అంటారు. కల్పకల్పము వచ్చి నన్నొక్కడనే స్మృతి చెయ్యమని బాబా అర్థం చేయిస్తున్నారు. దేహము యొక్క సర్వధర్మాలను త్యజించి ఆత్మాభిమానులుగా అవ్వండి. నన్నొక్కడనే స్మృతి చేయండి. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నారు. ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వడమే ఈ రాజయోగం యొక్క లక్ష్యం.
చదువు ద్వారా ఎవ్వరూ రాజులుగా అవ్వరు. ఇటువంటి స్కూల్ ఏదీ లేదు. పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తానని గీతలో కూడా ఉంది. ఎప్పుడైతే ఏ రాజుల రాజ్యము నడవదో నేను అప్పుడే వస్తాను. అయిపోయింది కదా. ద్వాపర యుగం నుంచి రాజుల రాజ్యం నడుస్తా కలియుగానికి ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం. అప్పుడే బాబా వస్తారు. నన్ను గురించి మనుష్యులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, ఏమాత్రమూ తెలీదు. పిల్లలైన మీరింత పెద్ద లింగాన్ని ఏదైతే తయారు చేశారో అది వాస్తవంగా నా రూపము కాదు. బాబా లింగ రూపం అంత పెద్దగా ఎక్కడున్నారు? బాబా చిన్న జ్యోతిస్వరూపం, కంటికి కనిపించని నిరాకార జ్యోతిస్వరూపం. మనుషులు పరమాత్మ అఖండ జ్యోతిస్వరూపుడు, తేజోమయుడు అంటారు. అర్జునుడు చూసి ఇక చాలు ఆపండి, నేను సహించలేకపోతున్నాను అన్నారు. అరే, పిల్లలు తండ్రి రూపాన్ని సహించలేకపోవడం అనేది ఎలా? తండ్రి కనపడితే చాలు అంటారు కదా. తండ్రి ప్రేమలో మునిగిపోవాలా, ఆలింగనం చేసుకుంటారు, ప్రీతిస్తారు తండ్రితో. అలాంటిది మీ యొక్క రూపాన్ని సహించలేను, 5000 సంవత్సరాలైంది విడిపోయి అంటారు. మళ్ళీ మీ రూపాన్ని సహించలేమంటారు. అరే, పిల్లలు తండ్రి రూపాన్ని సహించలేకపోవడం అనేది ఎలా సంభవం? పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారు కదా. నాకు అటువంటి రూపం ఏదీ లేదు. భగవంతుని స్వరూపం చాలా సుందరమైన సత్యం, శివం సుందరుడు, అతి సూక్ష్మమైన దివ్యమైన జ్యోతిస్వరూపుడు ఆయన. సహించలేవనే ప్రశ్న లేదు. కానీ అక్కడ ఆ విధంగా చూపించినారు భగవంతుని యొక్క అనంత రూపాన్ని. బహురూపి కదా బాబా. పరమాత్మ మనుష్య సృష్టికి బీజరూపులు అని కూడా అంటారు. నేను పరమాత్మని. పరమాత్ముణ్ణి భక్తులు మహిమ చేస్తారు. సత్య త్రేతాయుగాల్లో మహిమనే జరగదు. పరమాత్ముడి గురించే తెలియదు, మహిమ ఏం చేస్తారు అప్పుడు ఇంకా. ఎందుకంటే అక్కడ సుఖంలో ఉంటారు, దుఃఖమే ఉండదు. దుఃఖం ఉన్నప్పుడే కదా నన్ను గుర్తు చేసుకుంటారు. సుఖంలో ఎవ్వరూ స్మరించరు, దుఃఖంలోనే స్మరిస్తారని గాయనం ఉంది. దీని అర్థాన్ని కూడా వారు అర్థం చేసుకోరు. కేవలం చిలకల వలె పలుకుతూ ఉంటారు. సుఖం ఎప్పుడుంటుంది, దుఃఖం ఎప్పుడుంటుంది? ఇదంతా భారతదేశ విషయమే. 5000 సంవత్సరాల క్రితం ఇది స్వర్గంగా ఉండేది. మళ్ళీ త్రేతాయుగంలో 2 కళలు తక్కువయ్యాయి. సత్య త్రేతాయుగాలలో దుఃఖము యొక్క నామరూపాలు ఉండవు. అది సుఖధామం, స్వర్గం అని అనడంతో నోరు తీపి చేయబడుతుంది. ఆ స్వర్గంలో మళ్ళీ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అక్కడ కూడా కంసుడు, జరాసంధుడు మొదలైన వారు ఉన్నారు అంటారు. భక్తులు తాము నవదా భక్తిని చేసినట్లయితే సాక్షాత్కారాలు కలుగుతాయని భావిస్తారు. సాక్షాత్కారాలు కలగడంతో భగవంతుడు లభించాడని భావిస్తారు. లక్ష్మీని పూజ చేస్తారు. దర్శనం కలిగితే తాము తరించిపోయాము అని భావిస్తారు. అందులోనే సంతోషపడిపోతారు. కానీ నిజానికి అందులో ఏమీ లేదు. సాక్షాత్కారాల్లో ఏముంది? అల్పకాలం కోసం సుఖం లభిస్తుంది అంతే, దర్శనం అవుతుంది అంతే. అంతేకాని ముక్తి, జీవన్ముక్తి అయితే పొందలేరు. అదేదీ లభించదు. బాబా మెట్ల చిత్రం పైన కూడా అర్థం చేయించారు. భారతదేశం ఉన్నతోన్నతంగా ఉండేది. భగవంతుడు కూడా ఉన్నతోన్నతమైన వాడే. భారతదేశంలో ఉన్నతోన్నతమైన వారసత్వం ఈ లక్ష్మీనారాయణలది. స్వర్గం ఉన్నప్పుడు సత్వప్రధానంగా ఉండేవారు. మళ్ళీ కలియుగ అంతిమంలో అందరూ తమోప్రధానంగా అవుతారు. మేము పూర్తిగా పతితులుగా అయిపోయాము అంటారు. నేను కల్పము యొక్క సంగమ యుగంలో మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తాను అని బాబా అంటారు. నేను ఎవరినో ఎలా ఉన్నానో అలా ఆ విధంగా నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు. మీలో కూడా నంబర్ 1 పురుషార్థానుసారంగానే నన్ను తెలుసుకున్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బాబాని యథార్థంగా తెలుసుకోవడం కోట్లల్లో కొంతమందిలో కొంతమందో తెలుసుకోగలరు. మెట్ల యొక్క చిత్రాన్ని చూపించాలి. ఇవి భారతదేశం యొక్క ఉత్థానము పతనం యొక్క మెట్లు. నిచ్చెన చిత్రం. సద్గతిలో దేవతలు ఉండేవారు. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం ఈ విధంగా ఉండేది. శాస్త్రాల్లో కల్పము యొక్క ఆయుష్ని లక్షల సంవత్సరాలుగా రాసేసినారు.
నిజానికి లక్షల సంవత్సరాలు లేవని, కల్పం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు మాత్రమే అని బాబా అంటున్నారు. సత్య త్రేతాయుగాలు కొత్త ప్రపంచం, ద్వాపర కలియుగాలు పాత ప్రపంచం. రెండు సగం సగం ఉంటాయి. కొత్త ప్రపంచంలో భారతవాసులైన మీరుండేవారు, మధురమైన పిల్లలు. ఇప్పుడు మీకు మీ జన్మల గురించి తెలియదు అని బాబా అంటారు. నిజానికి రథం విషయం ఏమీ లేదు. కృష్ణుడు సత్యుగం యొక్క యువరాజు. కృష్ణుడి ఆ రూపము దివ్యదృష్టితో తప్ప ఎవరూ చూడలేరు. ఈ చైతన్య రూపంతో అతడు సత్యుగంలోనే ఉంటారు. శ్రీకృష్ణుడు ఇక్కడెక్కడొస్తాడు? మళ్ళీ అటువంటి రూపం ఎప్పుడూ లభించదు, 5000 సంవత్సరాలకే లభిస్తుంది. తర్వాత నామము, రూపము, దేశము, కాలాలు అన్నీ మారిపోతాయి. అందరివి అంతే. 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మల్లో 84 మంది తల్లిదండ్రులు లభిస్తారు. భిన్న భిన్నమైన నామరూపాలు, వృత్తులు ఉంటాయి. వృత్తులు అంటే వ్యాపార వ్యవహారాలు, ఆలోచనలు ఎక్సెట్రా. ఇప్పుడు ఇవి భారతదేశం యొక్క మెట్ల చిత్రం. ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులభూషణులు. బాబా కల్పపూర్వం వలె వచ్చి మిమ్మల్ని దేవీ దేవతలుగా తయారు చేశారు. అక్కడ మీరు సర్వోత్తమ కర్మలు చేసేవారు. సంగమయుగంలోనూ సర్వోత్తమ కర్మలు జరుగుతాయి బాబా స్మృతి ద్వారా. సతయుగంలోనూ కర్మ అకర్మగా మారిపోతుంది. సో టోటల్ సృష్టి చక్రం అంతట్లో ఆలోచన చేస్తే సత్య త్రేతాయుగంలోని కర్మలు అకర్మలుగా మారిపోతాయి. సర్వోత్తమ కర్మలు. మీరు 21 జన్మలు సదా సుఖీగా ఉంటారు. మళ్ళీ మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి ఎవరు తీసుకొస్తారు? నేను కల్పపూర్వం మీకు సద్గతినిచ్చాను. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ తప్పకుండా కింది దిగాల్సి వస్తుంది. సూర్యవంశంలో 8 జన్మలు, చంద్రవంశంలో 12 జన్మలు, మళ్ళీ అలా కిందికి దిగుతూ వచ్చారు. మీరే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు. మళ్ళీ మీరే పూజారీలుగా, పతితులుగా అయిపోయారు. భారతదేశం ఇప్పుడు పూర్తిగా నిరుపేదగా అయిపోయింది. భగవాన్ వాచ 100% పవిత్రంగా, సుసంపన్నంగా, సదా ఆరోగ్యవంతంగా మీరు ఉండేవారు. అక్కడ రోగము, దుఃఖము అన్న మాటే ఉండదు. సుఖధామంగా ఉండేది. దాన్ని అల్లా యొక్క పూల తోట అంటారు. అల్లా యొక్క పూల తోటని పరమాత్మ వచ్చి స్థాపన చేస్తున్నారు. అల్లానే వచ్చి దేవీ దేవతలుగా ఉన్న వారంతా ఇప్పుడు ముళ్ళులాగా అయిపోయారు. దేహభ్రాంతి లేకొచ్చి. ముళ్ళు ఎక్కడుంటాయి? అడవిలో. ఇప్పుడు ఇది అడవిగా అయిపోయింది. అడవిలో ముళ్ళు గుచ్చుకుంటాయి కదా. కామం మహాశత్రువు. దానిపైన విజయాన్ని పొందండి అని బాబా చెప్తున్నారు. దానివల్ల ఆది మధ్య అంత్యం మీరు దుఃఖాన్ని పొందుతూ వచ్చారు. ఒకరిపై ఒకరు కామవికారం చేయడం ఇది అన్నింటికన్నా పెద్ద పాపం. నేను పరంధామంలో ఉండే పరమాత్మని అని బాబా తన పరిచయాన్ని ఇస్తున్నారు. నేను సృష్టికి బీజరూపుణ్ణి, పరమాత్మను, శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మను, సర్వులకు తండ్రిని, సర్వాత్మలకి తండ్రిని. ఓ పరంపిత పరమాత్మ అని అందరూ పిలుస్తారు. ఏ విధంగా మీ ఆత్మ నక్షత్ర సమానంగా ఉందో, చిన్నగా ఉందో, లైట్గా, అలాగే పరమాత్మ అయిన నేను కూడా నక్షత్ర సమానంగా ఉన్నాను. చాలా అర్థం చేసుకోవడానికి నక్షత్ర సమానం. నక్షత్రం అంత పెద్దగేం కాదు. పెద్దగా చిన్నగా ఉండరు. నేను అంగుష్టాకారంలో కూడా ఉండను. నేను పరమాత్మని, నేను అందరికీ తండ్రిని అని బాబా అంటారు. వారిని సుప్రీం సోల్ జ్ఞాన సాగర్లు అంటారు. మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుణ్ణి. పరమాత్మ సచ్చిదానంద స్వరూపులు. అతడు జ్ఞాన సాగర్లు, సర్వగుణాలకి సాగర్లు, సుఖ సాగర్లు అని భక్తులు అంటారు. వారికి ఎంతో మహిమ చేస్తారు. నామ రూప దేశ కాలాలు లేనట్లయితే భక్తులు ఎవరిని పిలుస్తారు? సుఖసాగరా అని పిలుస్తున్నారంటే సుఖం ఎప్పుడొచ్చి ఇచ్చినారు? ఎలా ఇచ్చినారు? ఆయనకి నామము, స్థానము, గుణము, కర్తవ్యం ఉన్నప్పుడే కదా. అది బాబా అంటున్నారు. సాధు సన్యాసులు మొదలైన వాళ్ళందరూ మీకు భక్తి మార్గ శాస్త్రాలనే వినిపిస్తూ వచ్చినారు. నేనొచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మీరు పతిత పావనులు,
జ్ఞానసాగర్లు అని తండ్రినే పిలుస్తూ వచ్చారు. మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవుతారు. నిన్న కూడా బాబా చెప్పారు కదా, మీరు నా మాదిరి మాస్టర్ జ్ఞానసాగర్లుగా, మాస్టర్ ప్రేమసాగర్లుగా, సుఖసాగర్లుగా కండి. సో బాబా ఇవాళ అంటున్నారు, జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. భారతదేశానికి బాబాయే సద్గతినిస్తారు. సర్వుల సద్గతి దాత ఒక్క బాబాని. మళ్ళీ సర్వుల సద్గతిని ఎవరు చేస్తారు? రావణుడు. ఇప్పుడు మీకు ఎవరు అర్థం చేయిస్తున్నారు? స్వయం పరమాత్మ. ఆత్మ ఒక చిన్న నక్షత్రంలాగా సూక్ష్మంగా ఉంటుంది. పరమాత్మ కూడా డ్రామాలో పాత్రను అభినయిస్తారు. అతడు సృష్టికర్త, డైరెక్టర్ మరియు ముఖ్య పాత్రధారి. ఉన్నతోన్నతమైన పాత్రధారి ఎవరు? ఉన్నతోన్నతమైన భగవంతుడే. అతనితో పాటు ఆత్మిక పిల్లలైన మీరందరూ ఉంటారు. అందరినీ పంపించేవాడు పరమాత్మ అని కూడా అంటారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయమే. బాబా ఎందుకు పంపిస్తారు? డ్రామా ప్లాన్ అనుసారంగా ఎవరి పాత్ర ఎప్పుడుందో వాళ్ళు వచ్చి అప్పుడు ప్లే చేస్తారు, అంతేకాని ఆయన పంపించడం అంటూ జరగదు. డ్రామా అనాదిగా రచింపబడి ఉంది. నన్ను మీరు జ్ఞానసాగరుడు, మొత్తం సృష్టి ఆది మధ్యాంతాలు తెలిసినవాడు అంటారు. ఇప్పుడు ఈ శాస్త్రాలు మొదలైన వాటిని ఏవైతే చదువుతారో వీటన్నింటి గురించి బాబాకు తెలుసు. నేను ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాల సారాంశాన్ని తెలిపిస్తున్నాను. చూడు, స్వయం భగవంతుడు చెప్తున్నారు. సర్వ వేద శాస్త్రాల సారాంశాన్ని బాబా వచ్చి తెలిపిస్తున్నారు. విష్ణువు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లుగా చూపిస్తారు. అతడు ఎక్కడి నుండి వచ్చాడు? ఎక్కడ కూడా బ్రహ్మ ద్వారా, విష్ణువు ద్వారా బ్రహ్మ జన్మ తీసుకున్నట్లుగా ఎక్కడా లేదు. కేవలం చూపిస్తారు. దానికి జ్ఞాన రహస్యాలేమి? మనుషులు తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. ఎక్కడి నుండి వస్తారు? సాకార ప్రపంచంలోనే ఉంటారు కదా. ఈ భూలోకంలోనే నటన చేయడానికి రావాలి. ఇతడి నాభి నుండి బ్రహ్మ వచ్చాడు. మళ్ళీ భగవంతుడు ఇతడి ద్వారా సర్వవేద శాస్త్రాల సారాంశాన్ని వినిపించారు అంటారు. బాబా తమ నామ రూప దేశ కాలాలను కూడా అర్థం చేయించారు. వారు మనుష్య సృష్టికి బీజరూపులు కదా. ఈ వృక్షము ఉత్పత్తి, పాలన, వినాశం ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. దీనిని వెరైటీ వృక్షము అంటారు. అందరూ నంబర్ వారుగా తమ సమయానుసారంగా వస్తారు. మొదటి నంబర్లో దేవీ దేవత ధర్మ స్థాపనం చేయిస్తాను. ఆ ధర్మం లేనప్పుడే వచ్చి నేను స్థాపిస్తాను. స్వయం బాబా చెప్తున్నారు. మనుషులు ఎంత తుచ్చబుద్ధిగా అయిపోయినారు. దేవీ దేవతలను, లక్ష్మీనారాయణలను కూడా పూజిస్తారు. కానీ వారి రాజ్యం ఎప్పుడు ఉండేది అనేదే తెలీదు. ఎవరిని పూజిస్తారో, ఎవరి కోసం బలిదానం చేస్తారో వారి గురించి, వారి బయోడేటానే తెలీదు. బాబా చూడండి ఎట్లా అయిపోయినారు మనుషులు అంటున్నారు. ఇప్పుడు భారతదేశం, ఆ దేవీ దేవత ధర్మమే లేదు భారతదేశంలో. కేవలం చిత్రాలు మాత్రం మిగిలి ఉన్నాయి. చిత్రాలు ఉన్నాయంటే ఒకప్పుడు ఉండి వెళ్ళినారనే కదా అర్థము. ఇప్పుడు గాంధీ మహాత్మా చిత్రం ఉంది అంటే ఎప్పుడు ఆయన వచ్చి చేసినారు ఏదో గొప్ప కర్తవ్యము. సో చిత్రం ఉంది అంటే అర్థం వాళ్ళు ఉండి వెళ్ళిపోయినారనే కదా. ఎప్పుడున్నారు, ఎవరి ద్వారా అలా అయ్యారు, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన विषयालु। अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యి పతితులను పావనంగా చేసే సేవను చేయండి. బాబా సర్వశాస్త్రాల సారాంశాన్ని ఏదైతే వినిపించారో దాన్ని బుద్ధిలో ఉంచుకొని సదా హర్షితంగా ఉండాలి. మాస్టర్ జ్ఞానసాగర్లుగా కండి, పతితులను పావనంగా చేసే సేవ చేయండి. సర్వశాస్త్రాల సారాంశాన్ని బాబా ఏదైతే చెప్పారో దాన్ని బుద్ధిలో పెట్టుకోండి, సదా ఖుషీగా ఉండండి. సెకండ్ పాయింట్, ఒక్క బాబా శ్రీమతాన్ని ప్రతి క్షణము పాలన చేయాలి.
దేహం యొక్క సర్వధర్మాలను త్యజించి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. వరదానం: విస్తారాన్ని సారంలో ఇమిడ్చి తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే తండ్రి సమానమైన లైట్ మైట్ హౌస్గా కండి. విస్తారాన్ని సారంలో ఇముడ్చుకోండి, తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోండి, తండ్రి సమానంగా లైట్ మైట్ హౌసులుగా కండి. తండ్రి సమానంగా లైట్ మైట్ హౌస్గా అయ్యేందుకు ఏ విషయాన్ని చూసినా విన్నా దాని సారాన్ని తెలుసుకొని ఒక్క క్షణంలో ఇముడ్చుకునే శక్తి లేదా పరివర్తన చేసే అభ్యాసం చేసుకోండి. ఎందుకు ఏమిటి అనే విస్తారంలోకి వెళ్ళకండి. ఎందుకంటే ఏ విషయం విస్తారంలోకైనా వెళ్ళడం ద్వారా సమయము మరియు శక్తులు వ్యర్థంగా పోతాయి. కావున విస్తారాన్ని ఇముడ్చుకొని సారంలో స్థితులయ్యే అభ్యాసం చేయండి. దీనివలన ఇతర ఆత్మలకి కూడా ఒక్క క్షణంలో మొత్తం జ్ఞానం యొక్క సారం అనుభవం చేయించగలరు. విస్తారాన్ని సారంలోకి తీసుకొని వస్తే అప్పుడు సాక్షిగా ఉంటే లైట్ మైట్ యొక్క స్థితిని అనుభవం చేస్తారు. వేరే వాళ్ళకి కూడా సార రూపంలో అనుభవం చేయించవచ్చు. స్లోగన్: మీ వృత్తిని శక్తిశాలిగా తయారు చేసుకుంటే సేవలో స్వతహాగా వృద్ధి జరుగుతుంది. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. నిశ్చయం అనే పునాది పక్కాగా ఉన్నట్లయితే సహజయోగులు, నిర్మల స్వభావీలు, శుభ భావన మరియు ఆత్మిక దృష్టి కలవారిగా ఉంటారు. నడవడిక మరియు ముఖము ద్వారా సర్వవేళలా సరళత అనే మెరుపు అనుభవం అవుతూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరి విశేషతను స్మృతిలో ఉంచుకొని ఇతరులపైన నమ్మకం ఉంచినట్లయితే వారి మాటల భావం మారిపోతుంది, తప్పకుండా మారిపోతుంది. మనలో మంచి భావనలు ఉంటే ఇతరులకు కూడా ఆ భావనల యొక్క ప్రకంపనలు విస్తరిస్తాయి. ఏది మనం చేయకపోయినా సాక్షిగా ఉన్నామంటే కూడా చాలు. ఏ విషయం గురించి ఆలోచన చేయనక్కర్లేదు. కేవలం బాబా పైన సంపూర్ణ నిశ్చయ బుద్ధితో ఉంటే అన్నీ అవంతకవే సెట్ అవుతుంది. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.